చిత్ర పరిశ్రమలో తన గ్లామర్ నటనతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీలో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫరియాకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగరాజు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, రావణాసుర వంటి చిత్రాలు నటించి మెప్పించింది. అలానే గతేడాది ఆ ఒక్కటి అడక్కు, మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ప్రభాస్ కల్కి 2898 ఏడిలో ఓ సాంగ్ లో కూడా కనిపించి ఆకట్టుకుంది. అంతేకాకుండా మత్తు వదలరా 2 మూవీలో నటనకు గాను రీసెంట్ గానే గద్దర్ ఫిల్మ్ అవార్డు సైతం గెలుచుకుంది. రీసెంట్ గానే గుర్రం పాపిరెడ్డి, అనగనగా ఒక రోజు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటిగానే కాకుండా మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి సినిమాలో ర్యాప్ పాటలు పాడి తనలోని మరో కోణాన్ని కూడా ప్రదర్శించారు. రీసెంట్ గానే ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫరియా అబ్దుల్లా తన రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం నేను లవ్ లో ఉన్నాను. అఫైర్ కారణంగా నా పర్సనల్ లైఫ్ ను, ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ గా ఉంచుకోగలుగుతున్నాను. ప్రస్తుతం నా లైఫ్ కు అదే ప్రయారిటీ. అయితే నేను ముస్లిం అబ్బాయితో కాకుండా హిందూ అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. అతడు నాకు బాల్య స్నేహితుడు కాదు, ఇండస్ట్రీకి చెందిన వారే. నేను ప్రేమిస్తున్న వ్యక్తి కొరియోగ్రాఫర్. మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మ్యూజిక్, డాన్స్, ర్యాప్ లో రాణిస్తున్నానంటే అందుకు కారణం ఆయన అందించే ప్రోత్సాహం వల్లే అంటూ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఫరియా ముస్లిం కుటుంబంలో జన్మించి ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేశారు. దీంతో ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని ప్రేమించడం అంటూ పలువురు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ప్రేమకు కుల మత తారతమ్యాలు ఉండవంటూ సపోర్ట్ గా నిలుస్తున్నారు.